హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఉప్మా. ఉప్మాలో స్పెషల్ ఏముంది? నీకు దండం అని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు ఉప్మా అంటే ఇష్టం లేనివారు కూడా ఇష్టంగా తింటారు. నేను చేసిన రెసిపీ ఒకసారి రుచి చూశారంటే ఉప్మా కోసం ఆరాటపడతారు. ఓకే, లెట్స్ స్టార్ట్. 2 టీ స్పూన్ల తాలింపు దినుసులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసుకుని ఎర్రగా వేయించుకోండి. చెప్పాలంటే ఉప్మాకు తాలింపులు ఎక్కువగా ఉంటేనే రుచండి. తాలింపయ్యాక ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, మరింత రుచిగా ఉంటుంది. నేను జీడిపప్పులు వేసుకోవట్లేదండి. ఇప్పుడు వాటర్ పోసుకోండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోండి. తర్వాత మీకు తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మరిగాక రవ్వ వేసుకోండి. ఎక్కడా గడ్డలు లేకుండా వేసుకునే అప్పుడే తిప్పుకుంటూ రవ్వ వేసుకోండి. అప్పుడు గడ్డలు ఏర్పడకుండా ఉంటాయి. ఇలాలొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ కలుపుకోండి. తర్వాత దింపేసి 3-4 నిమిషాలు అలా వదిలేయండి. ఇదేనండి ఎంతో రుచికరమైన ఉప్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.